గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడాం కదా, వెలుతురు మార్గం, చీకటి మార్గం. భగవంతుణ్ణి మనసులో ఉంచుకుని జీవిస్తే ఏం జరుగుతుందో. అవునమ్మా, అర్జునుడు ఆ రెండు మార్గాల గురించి అడిగారు కదా, నాకు ఇంకా గుర్తుంది. అమ్మా, కృష్ణుడు ఇంకా ఏం చెప్పాడు? ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు మనం 9వ అధ్యాయంలోకి వచ్చాం. కృష్ణుడు అర్జునుడికి చాలా ప్రత్యేకమైన విషయం చెప్పబోతున్నాడు. అన్నిటికంటే రహస్యమైన జ్ఞానం. రహస్యమైన జ్ఞానమా అంటే ఏమిటి నాన్నా? అది అర్థమవ్వాలంటే శ్లోకాలు వినాలి ఆరవ్. అమ్మ చదువుతుంది, మనం వింటాం. ఒక్క విషయం చెప్పాలి. ఈ అధ్యాయాన్ని కృష్ణుడే అన్నిటికంటే గోప్యమైన జ్ఞానం అని పిలిచారు. ఇది చాలా ప్రత్యేకమైన మాట. ఇప్పుడు చూద్దాం ఆయన ఏం చెప్పాడో. శ్రీభగవాను వాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసేస్సుభాత్. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నీకు అసూయ లేదు కాబట్టి నేను నీకు అన్నిటికంటే రహస్యమైన జ్ఞానం చెప్తాను. ఈ జ్ఞానం తెలిస్తే నీకు జీవితంలో ఉన్న అన్ని కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. అమ్మా, అసూయ లేదు అంటే ఏమిటి? అసూయ అంటే మీరా ఎవరైనా మంచిది చేస్తే అయ్యో వాళ్లకు మాత్రమే ఎందుకు అని మనసులో కష్టపడటం. కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి అలాంటి ఫీలింగ్ లేదు. అందుకే ఆయన ఈ గొప్ప జ్ఞానానికి అర్హుడు. అంటే కృష్ణుడు అందరికీ ఈ విషయం చెప్పలేదా? అర్జునుడికి మాత్రమే చెప్పాడా? చాలా మంచి ప్రశ్న ఆరవ్. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానం అందరికీ చెప్తాను, కానీ స్వీకరించే మనసు ఉన్నవాళ్లకే అర్థమవుతుంది. అర్జునుడికి నిజాయితీగా తెలుసుకోవాలని ఉంది, అసూయ లేదు. అందుకే ఆయన సిద్ధంగా ఉన్నాడు. నాన్నా, మోక్షమంటే ఏమిటి? అమ్మా చదివింది కదా ఆ పదం. మోక్షమంటే మీరా జీవితంలో ఉండే అన్ని కష్టాల నుండి, అన్ని భయాల నుండి విముక్తి పొందడం, మనసు శాంతిగా, స్వేచ్ఛగా ఉండడం. ఈ జ్ఞానం తెలిస్తే అది సాధ్యమవుతుందని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ నాన్నా, ఏ జ్ఞానం ఇంకా చెప్పలేదే? అదే కదా అసలు విషయం. నేర్చుకోవాలని ఉన్నప్పుడు కలిగే ఆ ఆసక్తి, అదే ముందడుగు. నేర్చుకోవడంలో ఉన్న ఆనందాన్ని వదులుకోకూడదు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఈ జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నాడు. చూద్దాం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ జ్ఞానం అన్ని విద్యలకు రాజు, అన్ని రహస్యాలకు రాజు. ఇది అత్యంత పవిత్రమైనది. ఇది నేరుగా అనుభవంలో తెలిసే విషయం. ఇది ధర్మమైనది, ఆనందంగా చెయ్యగలిగేది, మరియు ఎప్పటికీ నశించనిది. రాజవిద్య అంటే అమ్మా, అన్ని విద్యలకు రాజు అంటే ఆరవ్. మనం చాలా విషయాలు నేర్చుకుంటాం కదా, గణితం, సైన్స్, భాష, అవన్నీ బాగానే ఉంటాయి. కాని నేను ఎవరిని, నా లోపల ఏముంది, జీవితం అంటే ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే అది అన్నిటికంటే గొప్ప జ్ఞానం. అమ్మా, అది ఆనందంగా చేయగలిగేది అని చెప్పావు కదా, జ్ఞానం ఆనందంగా ఉంటుందా? మీరా ఒక్కసారి ఆలోచించు. చాలా కష్టంగా అనిపించిన మ్యాథ్స్ ప్రాబ్లం ఒకటి చివరికి అర్థమైనప్పుడు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆహా, అర్థమైంది అని. అదే నిజంగా అర్థమైన జ్ఞానం ఎప్పుడూ ఆనందంగా అనిపిస్తుంది, భారంగా కాదు. నిజమైన జ్ఞానం మనసుకు వెలుతురు తెస్తుంది. కానీ నాన్న, కొన్ని విషయాలు నేర్చుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, అది ఆనందంగా ఎలా ఉంటుంది? కష్టపడడం వేరు, భారంగా అనిపించడం వేరు. ఏదైనా నేర్చుకోవాలని మనసు ఉంటే కష్టమైనా సరే అందులో ఒక ఆనందం ఉంటుంది. ఆ తేడా అర్థమైతే చాలు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఈ మార్గంలో నడవటానికి ఏం కావాలో. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్య ఆస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. కృష్ణుడు చెప్తున్నాడు, ఈ ధర్మంలో, ఈ మార్గంలో శ్రద్ధ లేనివాళ్లు నన్ను చేరుకోలేరు. వాళ్లు మళ్లీ మళ్లీ అదే సంసారంలో, అదే కస్తారంలో, తకస్తాల వలయంలో తిరుగుతూ ఉంటారు. అమ్మా, శ్రద్ధ అంటే ఏమిటి? నమ్మకమా? శ్రద్ధ అంటే ఆరవ్. ఒక విషయం మంచిదని అనిపించినప్పుడు అది పూర్తిగా అర్థం కాకపోయినా ఇది నిజమే అని మనసు నమ్మి ముందుకు వెళ్లడం. ఇది గుడ్డిగా నమ్మడం కాదు, అనుభవంతో పెరిగే నమ్మకం. నాన్నా, శ్రద్ధ లేకపోతే ఏం జరుగుతుంది? మీరా ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఈత నేర్చుకోవాలని అనుకున్నావు, కానీ నాకు రాదు, నేను మునిగిపోతాను అని మనసులో నమ్మకం లేకపోతే నీళ్లలోకి దిగుతావా? దిగను.
భయంగా అనిపిస్తుంది. అదే శ్రద్ధ అంటే ఇది సాధ్యమవుతుంది, ఈ మార్గం మంచిది అని మనసు తెరుచుకోవడం. అది లేకపోతే మనం ఆ మార్గంలో ఒక్క అడుగు కూడా వెయ్యలేం. శ్రద్ధ మనల్ని సరైన దారిలో నిలబెడుతుంది. కానీ నాన్న, శ్రద్ధ ఉంటే అన్నీ తెలిసిపోతాయా? అది ఎలా పనిచేస్తుంది? శ్రద్ధ ఉంటే మనమాగం, వింటాం, ప్రయత్నిస్తాం. జ్ఞానం అప్పుడే లోపలికి వస్తుంది. శ్రద్ధ లేకపోతే మనం మూసుకుపోతాం, ఏ జ్ఞానమూ చేరదు. ఇప్పుడు చూద్దాం, తర్వాతి శ్లోకంలో కృష్ణుడు తన గురించి చాలా అద్భుతమైన విషయం చెప్తున్నాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః. కృష్ణుడు చెప్తున్నాడు, నా అవ్యక్త రూపంతో ఈ మొత్తం జగత్తు నాతో నిండి ఉంది. అన్ని జీవులు నాలో ఉన్నాయి, కాని నేను వాటిలో లేను. అమ్మా, ఇది అర్థం కాలేదు. అన్నీ కృష్ణుడిలో ఉన్నాయి, కానీ కృష్ణుడు వాటిలో లేడు. ఇది ఎలా సాధ్యం? ఆరో, గాలిని చూసావా ఎప్పుడైనా? లేదు నాన్న, కానీ ఫీల్ అవుతాను. గాలి అన్ని చోట్ల ఉంది కదా. చెట్లు గాలిలో ఉన్నాయి, పక్షులు గాలిలో ఉన్నాయి, మనము గాలిలో ఉన్నాం. కాని గాలి మాత్రం చెట్టు కాదు, పక్షి కాదు, మనిషి కాదు. అది అన్నిటిలో ఉంది, కాని అన్నీ అది కాదు. అలాంటిదే కృష్ణుడి గురించి ఈ మాట. అవునా? అంటే కృష్ణుడు అన్ని చోట్లా ఉన్నాడు కాని మనం చూడలేం. అవును మీరా, అవ్యక్తం అంటే కంటికి కనపడనిది. కృష్ణుడు కంటికి కనపడే రూపంలో ఉన్నాడు అర్జునుడి ముందు, కాని ఆయన అసలు స్వరూపం అన్నిటా వ్యాపించి ఉంటుంది, కంటికి కనపడకుండా. అంటే నాన్న, కనపడనివి కూడా నిజంగా ఉంటాయా? ప్రేమ కనపడుతుందా ఆరవ్? కాని అది ఉంటుంది కదా. కొన్ని విషయాలు నిజంగా ఉన్నా కళ్ళకు కనపడవు. అది అర్థం చేసుకోవడానికి మనసు కావాలి, కళ్ళు మాత్రమే చాలవు. నాకు అనిపిస్తుంది నాన్న, కృష్ణుడు అంటే చాలా పెద్ద విషయం, మనం పూర్తిగా అర్థం చేసుకోలేమేమో. అది చాలా మంచి ఫీలింగ్ మీరా. అర్థం కాలేదు అని ఆగిపోకుండా అర్థం చేసుకోవాలని ముందుకు వెళ్లడమే శ్రద్ధ. ఇప్పుడు చూడండి, తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఇంకా లోతుగా చెప్తున్నాడు. నచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్నచ భూతస్థో మమాత్మా భూతభావనః. కృష్ణుడు చెప్తున్నాడు, మరియు జీవులు నాలో లేవు కూడా. నా యోగమైశ్వరాన్ని చూడు. నేను అన్ని జీవులను నిలబెట్టేవాడిని, కాని నేను వాటిలో లేను. నా ఆత్మే అన్నిటినీ పుట్టించే మూలం. అమ్మా, ఇది మొదటి శ్లోకంతో వేరేగా ఉందా? రెండూ ఒకటే అనిపిస్తున్నాయి. చాలా మంచి ప్రశ్న ఆరవ్. మొదటి శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు, అన్నీ నాలో ఉన్నాయి. ఈ శ్లోకంలో చెప్తున్నాడు, కాని అవి నాలో లేవు కూడా. ఇది పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది కదా. కాని ఆయన చెప్తున్నది, ఆయన అన్నిటికీ మూలం, కాని ఆయన ఏ ఒక్కదానిలో ఇమిడిపోలేదు. ఒక్క ఉదాహరణ చెప్తాను. సూర్యుడు చూసావు కదదా, ఆ వెలుతురు అన్ని చోట్లా ఉంటుంది. మన ఇంట్లో, చెట్ల మీద, నీళ్లలో. కాని సూర్యుడు ఆ చోట్లలో ఏదైనా అయ్యాడా? లేదు కదా. అతను తన చోట ఉన్నాడు. వెలుతురు అన్ని చోట్లా వ్యాపించింది. అవునా నాన్న? అంటే కృష్ణుడు అలా, ఆయన వెలుతురు లాంటిది అన్ని చోట్లా ఉంటుంది, కాని ఆయన వేరేగా ఉంటాడు. చక్కగా చెప్పావు మీరా. కృష్ణుడు అన్నిటికీ మూలం, అన్నిటినీ నిలబెట్టేవాడు. కాని ఆయన ఏ ఒక్కదానిలోనూ పరిమితం కాలేదు. ఇదే ఆయన యోగమైశ్వరం, ఆయన అద్భుతమైన శక్తి. నాన్న, మనం కూడా ఇలాంటి మూలం నుండి వచ్చామా? కృష్ణుడు చెప్తున్నది అదే ఆరవ్. అన్ని జీవులకు మూలం ఒక్కటే. మన లోపల ఉన్న ఆత్మ కూడా ఆ మూలంతో ముడిపడి ఉంది. ఇది అర్థం చేసుకోవడమే అన్నిటికంటే గొప్ప జ్ఞానం. నాన్నా, అంటే మనం అందరం ఒకటేనా లోపల? మీరా, ఆ ప్రశ్న మనసులో పెట్టుకో. కృష్ణుడు ఇంకా చాలా చెప్తాడు ఈ విషయం గురించి. ఈ రోజు మనం చాలా గొప్ప విషయాలు మాట్లాడం. మొదటి శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు, ఈ జ్ఞానం నీకు చెప్తాను ఎందుకంటే నీకు అసూయ లేదు, శ్రద్ధ ఉంది. అవును నాన్న, అర్జునుడికి నిజంగా తెలుసుకోవాలని ఉంది కదా. రెండవ శ్లోకంలో కృష్ణుడు చెప్పాడు, ఈ జ్ఞానం రాజవిద్య, పవిత్రమైనది, ఆనందంగా అనుభవించగలిగేది. మూడవ శ్లోకంలో చెప్పాడు, శ్రద్ధ లేకపోతే ఈ మార్గంలో నడవలేం. అమ్మా, నాకు అన్నిటికంటే నచ్చింది జ్ఞానమం ఆనందంగా ఉంటుంది అన్నమాట. నేర్చుకోవడం భారంగా ఉండదు అని. అది చాలా అందమైన విషయం గుర్తుపెట్టుకున్నావు మీరా. నిజంగా అర్థమైన జ్ఞానం మనసుకు తేలికగా అనిపిస్తుంది. నాన్న, కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు కాని కనపడడు. ఇది నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, కాని ఆలోచిస్తున్నాను. ఆరవ్, అది అర్థం కాలేదు అని చెప్పడమే చాలా గొప్ప విషయం. అర్థం కాలేదు అని మనసు తెరుచుకుని ఉంచడం, అదే శ్రద్ధ. నాన్నా, మనం అందరం ఒక మూలం నుండి వచ్చామంటే, నాకు ఆరో అన్నయ్య మీద కోపం వచ్చినప్పుడు కూడా మనం లోపల ఒకటేనా? అయ్యో మీరా, అది చాలా తెలివైన ప్రశ్న మీరా. కృష్ణుడు ఇంకా ముందు ఈ విషయమే చెప్తాడు. మనం అందరం ఒకే మూలం నుండి వచ్చాం కాబట్టి ఒకరిని ఒకరు ఎలా చూడాలో ఆ జ్ఞానమే అన్నిటికంటే గొప్పది. ఈరోజు కృష్ణుడు మనకు ఒక తలుపు తెరిచాడు, అన్నిటికంటే గొప్ప రహస్యం వైపు. ఆ తలుపులోంచి ఇంకా లోపలికి వెళ్ళాలి.
ఈరోజు కృష్ణుడు చెప్పాడు, ఈ జ్ఞానం అన్నిటికంటే గొప్పది, పవిత్రమైనది, ఆనందంగా అనుభవించగలిగేది. కానీ ఇది మొదలు మాత్రమే. నాన్న, తర్వాత ఏం చెప్తాడు కృష్ణుడు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఒక చాలా అద్భుతమైన పోలిక చెప్తాడు, గాలిలో తిరిగే మేఘాల గురించి. అన్ని జీవులు ఆయనలో ఎలా ఉన్నాయో అది అర్థం చేయించడానికి. మేఘాలు గాలిలో ఉంటాయి కదా నాన్నా, అలా మనం కృష్ణుడిలో ఉన్నామా? కృష్ణుడు సరిగ్గా ఆ మాటే చెప్తాడు మీరా.